జిల్లాకు కేంద్ర ప్రభుత్వం తరఫున ఈ డ్రాట్ రిలీఫ్ కింద అంటే ఇక్కడ ఉన్న మనకు వచ్చిన కరువును పరిశీలించడానికి కమిటీ రావడం జరిగింది. మేము ఎక్కువ అంటే ప్రజాప్రతినిధులుగా బాధపడేది ఏంటంటే కనీసం కేంద్రం నుంచి ఒక కమిటీ వస్తుందని ఇన్ఫర్మేషన్ కూడా మాకు ఇన్ఫర్మేషన్ ప్రజాప్రతినిధులకు ఎవరికి ఎమ్మెల్యేలకు కానీ ఎంపీలకు కానీ ఎవరికి కూడా ఇన్ఫర్మేషన్ కూడా లేదు. అంటే మాకుగా మేము తెలుసుకొని ఈరోజు టీం వస్తూ ఉంది. మా జిల్లా పరిస్థితి ఈరోజు కర్నూలు జిల్లా పరిస్థితి వాళ్ళకు తెలిపి జిల్లాలో ఉన్న కరువు పరిస్థితిని వాళ్ళకు వివరించి రిప్రజెంట్ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చినాం. ఈరోజు పరిస్థితి చూస్తూ ఉంటే ఇక్కడ ఉన్న కర్నూలు జిల్లాలో ఉన్న కరువు పరిస్థితి మీద ప్రభుత్వం తరపు నుంచి ఏ విధమైన రిపోర్ట్స్ ఇచ్చారని చెప్పేసి వాళ్ళ ఈ లిస్టు మీద చూస్తే చాలా బాధేస్తోంది వాస్తవంగా. ఎందుకంటే ఈరోజు దాదాపు 53 మండలాలు మనకు జిల్లాలో ఉంటే కేవలం 20 మండలాలనే సెలెక్ట్ చేయడం జరిగింది. వాళ్ళు ఇచ్చిన ప్రపోజల్ ఫస్ట్లో ఇచ్చిన ప్రపోజల్ కూడా ఓన్లీ 36 మండలాలు ఇచ్చినారు. 36 మండలాలు ఇంకా చాలా మండలాలు ఉన్నాయి, కరువుకు ఎఫెక్ట్ అయిన మండలాలు ఉన్నాయి. మరి అవన్నీ కూడా యాడ్ చేయకపోగా రెండవది కరువు మీద పరిస్థితిని ఇచ్చిన రిపోర్ట్ ఏదైతే ఉందో అది సరిగ్గా కూడా లేదు. అందుకే మేము వాస్తవాలను తెలుపుతూ ఈరోజు కేంద్ర బృందానికి మేము కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మా ఎంపీ గారు ఎమ్మెల్యేలు అందరం కూడా కలిసి ఈరోజు వాళ్ళకి రిప్రజెంట్ చేయడం జరిగింది. కరువు పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఈ కరువు పరిస్థితి వల్ల 29 మంది రైతులు ఈరోజు మన కర్నూలు జిల్లాలో ఆత్మహత్య చేసుకోవడం చనిపోవడం జరిగింది. మరి అటువంటి కుటుంబాలకు ఏ విధంగా మీరు హామీ ఇస్తారు, ఏ విధంగా కాపాడుతారు మీరు వాళ్ళను? అలాగే ఈ కరువు మీద అధ్యయనం చేసిన తర్వాత దాదాపు మన జిల్లాలో ఈరోజు వేల కోట్ల రూపాయలు రైతులు నష్టపోవడం జరిగింది రైన్ఫాల్ సరిగ్గా లేక. మరి వీటన్నిటిపైన మీరు ఏ విధంగా చర్యలు తీసుకున్నారంటే మేము ఇప్పుడే దీనిపైన సర్వే చేసిన. యాక్చువల్గా ఇది 2 రోజులు ఉండవలసిన ప్రోగ్రాం కూడా ఒక రోజు అర్ధ రోజుతోనే ముగించుకొని టీం వెళ్ళిపోతూ ఉంది. రేపు లేదు, అర్ధ రోజు కూడా 2 రోజులు ఉండాల్సిన ప్రోగ్రాం 20 మండలాలలో వాళ్ళు ఎక్కడ తిరిగారంటే అది మాకు అర్థమవుతలేదు. వితౌట్ ఇన్ఫర్మేషన్ ప్రజాప్రతినిధులకు ఎవరికి ఇన్ఫర్మేషన్ లేకుండా తిరిగితే ఇట్లాగే ఈ విధంగానే ఉంటుంది. మరి అంటే దాదాపు కొన్ని గంటలు ఏదో 1-2 మండలాలు మొక్కుబడిగా చూసేసి వీళ్ళు వెళ్ళిపోతూ ఉంటే ఏ విధంగా న్యాయం జరుగుతుందో మనమే అర్థం చేసుకోవచ్చు. కానీ మా బాధ్యతగా మేము వాళ్ళని కలిసి ఈరోజు రిప్రజెంట్ చేయడం జరిగింది. కేంద్రం మీద మళ్ళీ కూడా మా పార్టీ తరఫున రాష్ట్ర ప్రభుత్వం మీద అలాగే కేంద్ర ప్రభుత్వం మీద కూడా ఖచ్చితంగా ఒత్తిడి తీసుకొచ్చి కరువు నివారణ స్థితిని తీసుకొచ్చేందుకు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఖచ్చితంగా పోరాడతాం. డాక్టర్ షకీల్ అహ్మద్ జాయింట్ సెక్రటరీ ఆయన ఆధ్వర్యంలో ఒక సెంట్రల్ నుంచి ఒక టీం వచ్చింది. ఈ టీం వస్తున్న వివరాలు మాకెవరికి కూడా అందించలేదు. యాజ్ ఎంపీగా ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన బాధ్యత వాళ్ళకి ఉంది. చాలాసార్లు కూడా మేము పార్లమెంట్లో వాళ్ళకి అక్కడ హౌస్లో కూడా అండ్ స్పీకర్కి కూడా చెప్పడం జరిగింది. ఎవరైనా సెంట్రల్ నుంచి మా కాన్స్టిట్యుయెన్సీకి ఎవరైనా వస్తే కూడా తప్పకుండా ఆ ఇన్ఫర్మేషన్ మాకు రావాలి. కానీ అన్ఫార్చునేట్లీ మాకు ఆ ఇన్ఫర్మేషన్ మళ్ళీ కూడా రాలేదు. ఈ ఇష్యూని మళ్ళీ తీసుకెళ్తాను, నేను పార్లమెంట్లో స్పీకర్ దగ్గరికి తీసుకెళ్తాను. అంతేకాకుండా కర్నూలులో చాలా డ్రౌట్ ఏరియాస్ మండల్స్ చాలా ఉన్నా కూడా స్టేట్ గవర్నమెంట్స్ అన్నిటినీ కూడా రికగ్నైజ్ చేయకుండా అన్నిటినీ మనకి సెంట్రల్లో సబ్మిట్ చేయకుండా కొంతవరకే వాళ్ళని అక్కడ తీసుకెళ్ళడం జరిగింది. సెంట్రల్ మనకి సపోర్ట్ చేస్తాను అని అన్నప్పుడు మనకి ఉన్న జెన్యూన్ ప్రాబ్లమ్స్ని మనం ముందుకు తీసుకువెళ్లాల్సిన బాధ్యత ఒక స్టేట్ గవర్నమెంట్కి ఉంది. అది కూడా తీసుకెళ్లకుండా చాలా మండలాలని కొన్ని వదిలేసి వాళ్ళు అక్కడ ప్రజెంట్ చేయడం జరిగింది, వాళ్ళకి ఇవ్వడం జరిగింది. మరి ఒకసారి మేము మిగతా మండలాలని కూడా తీసుకెళ్లి స్టేట్ గవర్నమెంట్కి అండ్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా మళ్ళీ రిప్రజెంట్ చేసి వాటిని డ్రౌట్ ఏరియాస్ కింద కన్సిడర్ చేయమని మేము రిక్వెస్ట్ చేస్తాము. మేము కొంచెం ప్రెజర్ కూడా పెడతాం. ఇక్కడ ప్రూఫ్తో సహా మేము ఇందాక రిప్రజెంటేషన్ ఇచ్చాం, మొత్తం లిస్ట్ కూడా ఇచ్చాం. 29 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఆ విషయాన్ని కూడా సెంట్రల్కి తీసుకువెళ్లాల్సిన బాధ్యత స్టేట్కి ఉంది. అది కూడా కాలేదు. బట్ మేము ఇవాళ రిప్రజెంటేషన్లో ఆ మెంబర్స్ అందరూ కూడా ఎంతమంది చనిపోయారు రైతులు వాళ్ళందరికీ కూడా రిప్రజెంటేషన్లో ఇవ్వడం జరిగింది. దీన్ని మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్లో మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళి మన ఏ ఏరియాస్ని డ్రౌట్ ఏరియాస్ని వాళ్ళు వదిలేశారో వాటిపైన మళ్ళీ వాటిని కన్సిడర్ చేయమని రిక్వెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళ రిపోర్ట్ ఇంకా ఇంతవరకు మనకి సబ్మిట్ చేయలేదు. స్టేట్ గవర్నమెంట్ ఇచ్చిన రిపోర్ట్ డేటా తీసుకొని ఆ ప్లేసెస్ని వాళ్ళు విజిట్ చేశారు. ఆ విజిట్ చేసిన వాళ్ళ రిపోర్ట్ అనేది మళ్ళీ వాళ్ళ తర్వాత మనకు అందిస్తారనుకుంటా, లేకుండా నేను వాళ్ళని సెంట్రల్ నుంచి నేను తీసుకుంటాను. ఏదైతే రిప్రజెంట్ చేశామో దాన్ని మేము మెన్షన్ చేశాము. ఇంకా చాలా మండలాలని మీరు ఒమిట్ చేశారు, దాన్ని మీరు యాడ్ చేయండి, మీరు దాంట్లోకి యాడ్ చేయండి అని ఒక రిక్వెస్ట్ పెట్టాము. అలాగే ఫార్మర్స్ చాలా మంది చనిపోయారు, వాళ్ళు కూడా ఈ పద్ధతి ఉందని వాళ్ళకి చెప్పడం జరిగింది. కాకపోతే జాయింట్ సెక్రటరీ చెప్పడం ఏంటంటే
అది వాళ్ళ చేతిలో లేదు. స్టేట్ గవర్నమెంట్ నుంచి వస్తే మళ్ళీ లేకపోతే సెంట్రల్లో అన్న డిసిషన్ తీసుకునేది ఉంటుంది. వాట్ ఎవర్ మేము ఇచ్చింది తీసుకెళ్ళి వాళ్ళకి సబ్మిట్ చేస్తామని చెప్పడం జరిగింది. సో దాన్ని సెంట్రల్ టీం వచ్చింది, ఎవరికి చెప్పకుండా వచ్చినారు. అదేదో దొంగచాటున వచ్చిపోయినట్లుంది తప్ప ఇది పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ తెలియకుండా రావడం అనేది చాలా అన్యాయం. లోకల్గా ఉండే ప్రాబ్లమ్స్ లోకల్ ఎమ్మెల్యే అయితే చక్కగా చెప్పగలుగుతాడు. అట్లా కాకుండా ఏదో తప్పించుకునే ధోరణిలో స్టేట్ గవర్నమెంట్ ఆఫీసర్స్, కలెక్టర్ కానీ వీళ్ళందరూ వాళ్ళని ఏదో దొంగచాటుగా తీసుకుని వచ్చి దొంగచాటుగా పంపించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఈవెన్ ఎమ్మెల్యేలకు, ఎంపీలకు ఇన్ఫర్మేషన్ కూడా లేదంటే ఎంత గోప్యంగా పెడుతున్నారనేది ఇక్కడ అర్థమవుతుంది. 29 మంది చనిపోతే రైతులు ఆత్మహత్య చేసుకుంటే కనీసం సెంట్రల్ టీంకు ఈ కరువు వల్ల 29 మంది చనిపోయినారు, రైతులు ఆత్మహత్య చేసుకున్నారని కూడా చెప్పే పరిస్థితి లేదు. ఈరోజు శ్రీశైలం డ్యామ్ లెవెల్ 804 అడుగులకు పడిపోతే రెయిన్ఫాల్ ఎంత తగ్గిపోయిందనేదానికి అదొక నిదర్శనంగా చూపించేటువంటి పరిస్థితులు కనపడంలా ఇక్కడ ఏదో వచ్చినారు, వాళ్ళకి టీలు బిస్కెట్లు ఇచ్చినారు, మంచి భోజనం పెట్టాం, పంపించాం, మా డ్యూటీ అయిపోయిందని డిస్ట్రిక్ట్ ఆఫీసర్లు ఆ రకంగా అన్నారు తప్ప వాస్తవానికి కర్నూలు జిల్లాలో ఈ కరువు వల్ల ఎంత నష్టం జరిగింది అనేటువంటి ఎక్స్ప్లెయిన్ చేసే పరిస్థితి ఇక్కడ కనపడటం లేదు. ఇది చాలా దారుణం. ఇంతకంటే